ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ హరికిరణ్ గారు. మరి సార్ని అడిగి ఈ విధానం ఎలా ఉండబోతుంది, తీసుకునే జాగ్రత్తలు ఏంటి, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. డాక్టర్ గారు హాయ్ వన్స్ అగైన్. గుడ్ టు సీ యు. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ ఆల్వేస్. ఈ సర్జరీకి ఎంత టైం పడుతుంది, ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తారు? రైనోప్లాస్టీలో మెయిన్ మనకు సర్జరీ కంటే ప్రీ సర్జికల్ ఇవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. చాలా మందిలో నోస్ బాగున్నా కూడా వాళ్ళు ఒక పర్టికులర్ పర్సెప్షన్ ఉంటుంది, నా నోస్ బాగాలేదు అని. వాళ్ళకి చాలాసార్లు సర్జరీ అవసరం ఉండదు. మనకు జనరల్గా వచ్చే ఒక 10 clientsలో ఒక 4 clientsకి ఇట్స్ ఓన్లీ వాళ్ళకి బాడీ డిస్మార్ఫిక్ సిండ్రోమ్ అంటాం. వాళ్ళలో దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద నోసెస్ ఈవెన్ దో ఇట్ ఈస్ గుడ్. చిన్నప్పుడు చెప్పుంటారు నీ నోస్ బండ నోసు ఆర్ షార్ట్ నోస్, అది మైండ్లో పెట్టుకొని సో దానివల్ల దే కమ్ అండ్ ఆస్క్ ఫర్ సర్జరీస్. వాళ్ళకి మనం కాన్ఫిడెన్స్ మళ్ళీ బూస్ట్ చేసి లేదు మీ నోస్ నీట్గా ఉంది, చక్కగా ఉంది అండ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. అంటే నాకు ఇది దగ్గర అవుతుందా అంటారు, ఆ దగ్గర అయితే మీరు బ్రీతింగ్ తీసుకోలేరు. ఒక్కోసారి కొంత చేయగలుగుతాం. ఒక పిక్చర్ తీసుకొచ్చి నాకు జాన్వీ కపూర్ నోస్, నాకు శ్రీదేవి నోస్ డెఫినెట్. ఇప్పుడు మీరు హెయిర్ కట్కి వెళ్తే మీరు హెయిర్ కట్ ఎట్లా అడుగుతారో నోసెస్ కూడా దే కమ్ అండ్ ఆస్క్ వెరీ స్పెసిఫిక్ నోసెస్. మీ పర్టికులర్ ఫేస్ కి ఇంత బ్రాడ్ ఉన్న ఫేస్ లో నేను ఐ కెనాట్ యాడ్ దట్ నోస్ టు యూ. సో లెట్స్ సే బోన్ స్ట్రక్చర్ వైడ్ ఉంది, దాన్ని కొంచెం కరెక్ట్ చేయగలుగుతాం. హైట్ ఫ్లాట్ ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకోగలుగుతాం. నాస్ట్రిల్స్ కొంచెం వైడ్ కనపడుతున్నాయి, దాన్ని కరెక్ట్ చేసుకోగలుగుతాం. నోస్ మీకు చూడటానికి 2 inches స్పేస్ అయినా there are 100 procedures which we can do in the nose. అంత చిన్న పోర్షన్లో కూడా. సో నాస్ట్రిల్స్ టిప్లో మళ్ళీ రకరకాల టెక్నిక్స్, బ్రాడ్ టిప్పు, షార్ట్ టిప్పు, బల్బస్ టిప్పు, వైడ్ ఎలా, షార్ట్ ఎలా, అలర్. సో ప్రతి పార్ట్ని మనం ఒక 10 వేరియేషన్స్ చేయగలుగుతాం. సో మనకు ఒక 7 partsలో మీరు 10 వేరియేషన్స్ వరకు ఎన్ని వేరియేషన్స్ వచ్చేస్తాయి అక్కడ? అందరికీ అన్న అవసరం ఉండదు. బట్ సర్టెన్ కీ పాయింట్స్ అందరికీ వర్తిస్తాయి. ఐస్కి, నోస్కి, లిప్స్కి ప్రపోర్షన్స్ ఎట్లా ఉన్నాయో చూసుకుంటాం. తర్వాత యానిమేట్ చేసినప్పుడు అంటే మనం స్మైల్ చేసినప్పుడు నోస్ ఎక్కువ వైడ్ అవుతుందా, అలాంటప్పుడు మనం కొంచెం నాస్ట్రిల్స్ని కరెక్ట్ చేయడము. సైడ్ ప్రొఫైలు, ఫ్రంట్ వార్మ్స్ వ్యూ అంటారు, కింద నుంచి కూడా తీసుకుంటాం పిక్చర్స్. ఏ వ్యూలో అది ప్రాబ్లమేటిక్గా ఉంది. కొంతమంది ఏం చెప్తుంటే రైట్ సైడ్ బాగుంది, లెఫ్ట్ సైడ్ బాగాలేదు, డీవియేషన్ వల్ల అట్లా వస్తుంది. సో ఆ డీవియేషన్ కరెక్ట్ చేసినప్పుడు పోతుంది అది. సో కొంతమందికి దీంతో పాటు ఎయిర్వే అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి మనకు, అంటే ఎయిర్ తీసుకోవడానికి. సైమల్టేనియస్గా దాన్ని కూడా మనం దీన్ని కంబైన్ చేసి చేయాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కస్టమైజ్ చేసి ప్రొసీజర్ చేస్తుంది తప్ప ఇందులో ఒక అంటే కట్ పేస్ట్ ఉండదు ఎవరికి కూడా. సో ఎవ్రీ నోస్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్, వాళ్ళ ఆస్క్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నాకు ప్రాబ్లం అనిపించింది, మీకు వాళ్ళు అనిపించకపోవచ్చు.